మచిలీపట్నం పేర్ని నాని కొడాలి నాని మీడియా సమావేశం. గత 4 రోజుల నుంచి టీడీపీ దాడులు పెరిగిపోయాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు చేస్తున్నారు. స్వయంగా పోలీసుల సమక్షంలోనే టీడీపీ వాళ్లు దాడులు చేయటం శోచనీయం. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయటం లేదు. మచిలీపట్నంలోనే గత 2 రోజుల నుంచి ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నారు. 2 రోజుల్లో కృష్ణా జిల్లా ఎస్పీని జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులందరం కలిసి పూర్తి వివరాలు అందజేసి రక్షణ కోరుతాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మదంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీలని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం. అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఎరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తా నిన్ను, అయితే కనీసం పోలీస్ అంటే ఒక ఉదాహరణకి బార్లో కొడుకు లేడు ఇంటి దగ్గర, ఇంకా కౌంటింగ్ పూర్తవలా, గూండాలు ఆ ఇంటి మీద పడి కనీసం ముసలావిడని కూడా, 65 ఏళ్ల పెద్దావిడని కూడా చూడకుండా ఆవిడ్ని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే, ఇంట్లో టీవీలు, సామాన్లు మొత్తం, మంచము, టేబుల్స్, ఫ్రిడ్జ్ అన్ని బద్దలు కొడితే పోలీస్ కేసు లేదు. కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి. ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు. కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయిలు డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే, మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా, పోలీస్ కంప్లైంట్ చేసినా, పోలీసులకు చెప్పినా నో పోలీస్, నో కేస్. చూడండి ఎంత బరి తెగించారో. పోలీసు ఎంత పతనావస్థలోకి తీసుకొచ్చాడో చంద్రబాబు నాయుడు. ఇంటి ఎదురుగుండా మా ఇంటికి దగ్గరలో పాలకేంద్రం సురేష్, చిలకలపూడిలో పాలకేంద్రం సురేష్ అనేవాడు, అలాగే మహేష్ అనేవాడు విచ్చలవిడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి వీడియో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మొత్తం, పోలీసుల్ని కొట్టి
పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి, కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు. దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం. ఈ పోలీస్ ఇన్యాక్షన్, ఈ దౌర్జన్యాలు, చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు. గొల్లగూడ మన యాదవులది గొడుగుపేటలో కేసు లేదు. దీని మీద ఏమో కౌంటర్ కేసు, వీళ్ళ మీద ఏమో చిన్న కేసు. ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరాని చాటు పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్, భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ, తెల్ల జుట్టు, వాళ్ళు చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి, ఎక్కడ ఏఎస్ఐ మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది, నన్ను సంతకం పెట్టద్దు అంటాడు. మేము నన్ను కదా కొట్టింది, నన్ను కదా తిట్టింది, ఎవరు చేస్తుంటే పోలీసు ప్రవర్తిస్తుంటే దగ్గర ఇళ్ల మీదకి పడి ధ్వంసం చేస్తే బలరాంపేటలో వడ్డెర కులస్తురాలు భద్రరావు గారి కోళ్ళు, భద్రరావు అని ముఠా మేస్త్రి, కూలీ ముఠా మేస్త్రి, అంజి అని చెప్పని అంజి భార్య, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి 10 మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి ఏమైనా నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా, నువ్వు గెలిస్తే మీ ఊరేగు, మా మీద దౌర్జన్యం చేస్తారా, నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు. కేసు లేదు, తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు. ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి, మొగుడు భార్య పిల్లలు కలిసి తిరగబడితే వాళ్ళ మీద 307 చూడండి పోలీస్. వీళ్ళ మీద కేసు లేదు, వీళ్ళ మీద దాడి చేసిన దానికి, ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు, వాళ్ళ మీద 307. దాంట్లో మళ్ళీ పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే, ఇదన్నీ సాక్ష్యం, కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా. నేను గొడవ జరుగుతుందని బంద్ర డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను, పోలీసుని పంపాను. నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను, చెప్పండి అర్జెంటుగా పంపండి. పోలీసు ప్రత్యక్షంగా ఉండగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే, పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే, వాళ్ళు తిరగబడితే, ఆత్మరక్షణ కోసం తిరగబడితే 307. వీళ్ళు కేసు లేదు. ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దునుంచి ఇవాళ ఎమ్మెల్యేలు అందరం కూడా, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది, ధ్వంసం చేయిస్తుంది, కత్తిపోట్లకి అంటే అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు, దగ్గరుండి ఏం మాట్లాడట్లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు, వాళ్ళే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని, ఏంటి అసలు ఏం జరుగుతుందని మేము ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మాట్లాడుకుంటాకి, జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి. జోగి రమేష్ని నిర్బంధించారు, పామర్ అనిల్ని నిర్బంధించారు, వంశీని నిర్బంధించారు. వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే, చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి. అంటే మీరు ధ్వంసం చేసేవాళ్ళని, దాడులు చేసేవాళ్ళని, కిరాయి మోకల్ని, అల్లరి మోకల్ని, రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు. మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్నంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తుంటే, ఇళ్లలో ఆడామగాని కొడుతుంటే మాట్లాడరు, కేసులు కట్టరు. ఏం జరుగుతుందా మరి, మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా, ఏం చేద్దాం, గట్టిగా పోలీసుని మాట్లాడదామా, పోలీసుని అడుగుదాం, ఇక మీరు కాదు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయొద్దు అన్నాడు, మా చేతులు కట్టేశాడు, మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడంటారు, ఏం చేస్తాం, కాపాడుకోండి మీ ప్రాణాలని చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని. అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం. మేమందరం 7 కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఇక్కడ పోటీ చేసిన 7 అభ్యర్థులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం. కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం, ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి. పోలీసు ఇలాగే కనుక కొనసాగిస్తే, పోలీసులు ఇలాగే దౌర్జన్యకాండని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి?